అంటే ఎవరైనా వాళ్ళకి సాధనలో మాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది డౌట్స్ ఉన్నాయనుకోండి, వారు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా లేదంటే మీతో మాట్లాడాలన్నా లేదంటే వారికి మీ సలహాలు ఇవ్వాలన్నా కుదురుతుందండి? అలాగే కుదురుతుందండి. ఈమెయిల్ ఐడి ఇచ్చాను, వాళ్ళ కోసమే ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి దానికి కేవలం ఈ బుక్ కోసమే ఒకటి పెట్టాను. ఇస్తానండి తప్పకుండా. దీనికి ఏమైనా కొనసాగింపు ఉందమ్మా ఈ బుక్? ఏమన్నా పార్ట్ 2 పార్ట్ 3 రాశానండి, ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. ఇంకా మౌంట్ కైలాష్ దగ్గర రిలీజ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ 10 days 15 days లో అది బుక్ అయితే రెడీ అయిపోయింది. బుక్ రెడీ అయిపోయింది, అక్కడికి వెళ్ళి ఇది రిలీజ్ చేస్తారు? రిలీజ్ చేద్దామనండి 2 and 3. మాకు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు జన్మ రాకుండా ఉండాలి అనే తాపత్రయంలో ఇంతమంది కొట్టుమిట్లాడుతున్నారు కదమ్మా. అవును. జన్మ వస్తే ఏంటి సమస్య? సమస్య ఏమి లేదండి, ఈ కర్మల్ని పెంచుకుంటా ఉంటే ఇప్పుడు యమలోకం వెళ్తాము అంటున్నాను కదా, యమలోకం వెళ్ళినప్పుడు వాటికి తగ్గ శిక్ష అనుభవిస్తాం, కానీ ఈ బ్యాలెన్స్ 0 అవ్వదు. నువ్వు చేసావు కాబట్టి ఆ దెబ్బ నీకు తగలాల్సిందే అన్నట్లు శిక్ష అనుభవిస్తాం. వాటికి చేసే ప్రతి చెడు పనికి శిక్ష అనుభవించాం కదా అని బ్యాలెన్స్ 0 అవ్వదు. దాన్ని మళ్ళీ అనుభవించి శరీరంలో ఉన్నప్పుడే వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అందుకని మళ్ళీ జన్మ వస్తుంది. ఇప్పుడు అంటే నా విషయం పక్కన పెట్టండిలే, కానీ ఒకవేళ ఇప్పుడు నాకు నేనుగా మెడిటేషన్ చేసి మోక్షం గనక పొందితే అప్పుడు ఇంకా జన్మ రాదు. ఇప్పుడు నేనేంటంటే ఈ మెడిటేషన్ ప్రాసెస్ మొత్తం అందించాలి అన్న ఉద్దేశంతో నేను వచ్చాను. సో అది నేను అందించి తీరాల్సిందే. అది ఇవ్వండి మీకు, నేను అది ప్రొవైడ్ చేయండి, నేను వెళ్ళలేను ఈ భూమిని వదిలి. ఖచ్చితంగా నేను ఇచ్చి తీరాల్సిందే. అది నా ఎయిమ్ ఈ లైఫ్కి. అలా అంటే మన డేట్ ఆఫ్ డెత్ కూడా తెలుస్తుందమ్మా ఈ సాధనలో? 100% అండి. చాలా మంది మేము పలానా సంవత్సరంలో చనిపోతే ముందే చెప్తారు యోగులు అంటారు కదా. అంటే ఆ స్టేజ్కి చేరుకుంటే ఇప్పుడు పరమాత్మ నేను ఐక్యమయ్యాను అన్నాను, తెలుస్తుంది. ఎప్పుడు ఏంటనేది చెప్పవచ్చు, ఎప్పుడు ఏంటి అనేది చెప్పచ్చు. అంటే మన ముందు ఎంతో మంది చనిపోతూ ఉంటారు రిలేటివ్స్ లో ఇంకో చోటుగా. అలాంటప్పుడు ఈ మార్గంలో ఉండి మీరు ఇన్ని చూసేసిన తర్వాత బాధ ఏం కలగదండి? బాధ అస్సలు కలగదండి. నిజం తెలిస్తే భయం ఉండదు, బాధ ఉండదు. నిజం తెలియకపోతే ఒక భయం ఉంటుంది. ఇన్ని అనుభవించి ఇంత చేసి ఇంత బయటకు వచ్చి అసలు జీవుడు ఏంటో తెలుసు, ఆత్మ తెలుసు, మన లైఫ్ తెలుసు, కర్మలు తెలుసు, యమలోకం తెలుసు, అన్నీ చూసొచ్చాం. అది ఎన్నిసార్లు? 3 సార్లు ప్రతిదీ కదా. ఇంకా బాధ ఏముంటది? దాన్ని ఇంకా ట్రైన్ అయిపోయావు బాగా. ఆ సమయంలో మరి అంటే మీ బంధువులు మరొకరికి కానీ ఎవరికైనా ఇలాంటివి ఏమి లేవు అని చెప్తే వాళ్ళు ఒప్పుకునే అవకాశాలు ఉంటాయండి? నా ఫ్యామిలీలో అయితే ఎవరు నమ్మలేదు. మన ఇంటి వైద్యం మనకు పనికిరాదు కదా. ఆబ్వియస్లీ నేను వాళ్ళు తప్ప పట్టను. ఇన్ కేస్ ఇంకొకరికి జరిగినా నేను అది చేస్తుండేదాన్నేమో. కాకపోతే నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను, కానీ ఇంకొకరు తెలిస్తే నాకు జరిగితే కదా నాకు అనుభవం అయ్యేది. ఇప్పుడు నేను భువనచంద్ర గారిని కలిశాను, నా బుక్ అప్పుడు రండి ఓపెనింగ్కి, ఎందుకంటే ఆయన నా వాళ్ళు అనేది బుక్ రాశారు. వాళ్ళు అనే బుక్ రాశారు. అందుకని వచ్చినప్పుడు ఆయన చెప్పారు, అమ్మ బాగా రాసావు డే బై డే. ఇప్పుడు ఉప్పు పంచదార ఉందనుకోండి, ఇప్పుడు ఎంత చెప్పినా అది అర్థం కాదు. ఆ గులిక ఒకటి తీసి నోట్లో వేసుకుంటేనే దాని రుచి తెలుస్తుంది. ఉప్పు గురించి చెప్పమంటే ఎంత చెప్తాం, తెల్లగా ఉందంటే తెల్లగా చాలా ఉన్నాయి. అలాగా ధ్యానం కూడా అంతే, ఎంత చెప్పినా అర్థం అవుతుంది. అంటే నాకేం తెలియదు కాబట్టి నాకు తెలిసింది రాశాను. ఇప్పుడు మీకు ఇంత తెలిసింది, మీరు ఎంత చెప్పినా కూడా మీరు చెప్పే దానిలో ఏదో ఒక లోపం ఉంటుంది. మీరు చేస్తే మీకు బాగా తెలుస్తుంది. కానీ బయటకు చెప్పమంటే అన్ని బయటకు చెప్పలేము, చాలా ఉంటాయి దానిలో. ప్రయాణంలో కొన్ని చెప్పే దానిలో క్లారిటీ రాకపోవచ్చు, ఎలా చెప్పాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. అలా కొన్ని లో తేడా వస్తుంది. కానీ ఇట్స్ వెరీ అమేజింగ్ జర్నీ అండి, ఇట్స్ వెరీ మ్యాజికల్ జర్నీ అసలు. అంటే ఈ బుక్ ముందు మాట రాశారు భువనచంద్ర గారు? అవునవును రాశారండి. అంటే ఎలాగా మీకు ఆయనతో కాంటాక్ట్ అది ఎట్లా కుదిరింది? చైనా ఒక టూర్ వెళ్ళినాము. వాళ్ళు ఇలా బుక్ రాద్దాం అనుకుంటున్నాను, వాళ్ళు విజయవాడలో ఉంటారు, మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి అంటే సాహితీ ప్రింటర్స్ వాళ్ళ గురించి చెప్పారు. అలాగా మా అంకుల్ వాళ్ళ దగ్గర ఒక బుక్ చేయించుకున్నారు అని చెప్పేసి భువనచంద్ర గారి గురించి చెప్పారు. ఆయనకి చెప్పి ఆయన ఒక కపుల్ ఆఫ్ చాప్టర్స్ ఆయనకి పంపిస్తే చదివి చాలా బాగా రాశారు, తెలిసి చాలా బాగుంది, నేను చాలా మందితో జర్నీ చేశాను, తప్పకుండా ప్రింట్ చేయించండి అని ఆయన. అంటే ఫస్ట్ నాకు అసలు ఏమీ తెలియదు, రాయడం అయితే రాశాను, అంతా చేశాను, ఎక్కడ ప్రింట్ చేయించాలో ఎవరు చేస్తారో ఏమీ తెలియదు. అలాగా నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగితే వాళ్ళు మంచి కాంటాక్ట్ ఇచ్చారు. అలాగే బుక్ బయటకు వచ్చింది. కలిసారండి ఆయన భువనచంద్ర గారిని మీరు? కలిసారండి. నా ఫస్ట్ బుక్ ఓపెనింగ్కి, నా 50th బర్త్డేకి, అంటే ఎప్పుడు చేద్దాం అనుకుంటా ఉన్నాను. అంటే ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో కూడా తెలియదు. అందులో అసలుకి ఇంట్లో బుక్ రాసిన వాళ్ళు ఎవరు లేరు.
ఇంకా ఇండియాలోనే చేయాలనిపించింది. ఎందుకంటే అమెరికాలో మా వారేమో ఐరిష్, తనకి అంత అమెరికన్సే కానీ నాకు ఇండియన్స్ ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఇండియాలోనే బంధువులతో చేసుకుందాం, అందులో నాకు పిల్లలంటూ లేరు, పిల్లలతో ఫంక్షన్ ఏది చేయలేదు. నాకు సంబంధించి ఇంక ఇదే అనుకుని వచ్చి 50th బర్త్డేకి రిలీజ్ చేద్దాం అనుకున్నాను. అనుకోకుండా అప్పుడు నవరాత్రులు కూడా, ఆ రోజే దుర్గా అమ్మ పూజ మెయిన్ డే అది. సో అన్ని కలిసి వచ్చినాయి, ఆ రోజే చేశాను అనమాట. బుక్ ఓపెనింగ్ చేశాను ఇక్కడ హైదరాబాద్ ల్యాంకో హిల్స్ లోనే పార్టీ హాల్లో చేశానండి. 2019లో అక్టోబర్ 3. వాళ్ళు వచ్చారంటే ఇక్కడ భోంచేస్తున్నారు కదా? వచ్చారు ఇన్వైట్ చేశాను, వచ్చారు. ఆయన బుక్ ఓపెనింగ్ చేశారు. ఇంకా అంటే ఫస్ట్ నాకు పరిచయం అయింది తనొక్కళ్ళే, అడగంగానే పాపం చక్కగా వచ్చి హ్యాపీగా ఓపెన్ చేశారండి. హీఈస్ అ వెరీ 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 గుడ్ జెంటిల్‌మ్యాన్. వారి ఎక్స్పీరియన్సెస్ మీ ఎక్స్పీరియన్సెస్ మ్యాచ్ అయినాయండి? తను పాపం బుక్ ఇచ్చారు కానీ, అంకుల్ ఇప్పుడు నాది రాస్తా, మీ బుక్ చదివితే, నేను ఎంతవరకు ఎవరి బుక్ చదవలేదండి, నా 3 బుక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు చదువుతానండి, ఏమనుకోవద్దు అని అయితే అంకుల్కి చెప్పాను. సరేనమ్మా అన్నారు. అంటే వారు షేర్ చేసుకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ బుక్లే కాకుండా మామూలుగా మాట్లాడుకున్నప్పుడు మామూలుగా నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు. తర్వాత అంకుల్ కూడా చెప్పారు, తను హిమాలయస్కి వెళ్ళి చాలా మంది యోగుల్ని కలిసినట్టు. అంకుల్ అసలు అలా వెళ్ళిపోయారంట, వెళ్ళిపోయి అతని అనుభవాలు కూడా నాతోటి మొన్న మధ్యన అమెరికా నుంచి వచ్చే ముందు నేను ఈ బుక్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు ఏమన్నా తెలుసా, ఎవరైనా ఉన్నారా అని అంకుల్ని కాంటాక్ట్ చేసినప్పుడు అప్పుడు చెప్పారు, ఈ అమ్మ నా అనుభవాలు, నా బుక్ కూడా చదువుతాలి అని చెప్తే, తప్పకుండా చదువుతానండి, త్వరలో అయిపోతుంది, నేను చదువుతాను అని చెప్పాను. అది ఆయన కూడా అక్కడ ఆర్మీలో చేసి తర్వాత వచ్చి లిరిక్ రైటర్ గా తెలుగు ఇండస్ట్రీలో అవునండి చాలా మంచి ఫేమ్. అంటే ఆయన రాసిన పాటలకి ఇప్పుడు ఆయన చెప్పే మాటలకి సంబంధం లేకుండా అలా కూడా చాలా ఉన్నాయి. ఇంకా చదవలేదు, ఓపెన్ అయితే చేయలేదు కానీ బుక్ అయితే నాకు ఇచ్చారు, ప్లస్ నాకు PDF పంపించారు, నేను చదవాలి. అంటే మీరు ఇక్కడ విజయవాడ అండి మీరు పుట్టిందండి? లేదు, నేను పుట్టింది నెల్లూరులో. నాకు 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు గుంటూరు వచ్చి అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడే సెటిల్ అయ్యారు. అంటే గుంటూరులో ఇల్లు కట్టారు కానీ అమ్మ వాళ్ళ ప్రాజెక్ట్కి డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్తూ ఉండేవాళ్ళు. మేము సెలవులకి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, అమ్మ వాళ్ళు అదే గుంటూరు రావడము, లేకపోతే మేము అందరం కలిసి అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళిద్దరూ నెల్లూరులోనే ఉంటారు, అమ్మమ్మ నాయనమ్మ ఒకే వీధిలో యాక్చువల్గా. సో అందరూ సరదాగా అలా వెళ్ళేవాళ్ళం. అంటే ఇక్కడ పుట్టి మీరు ఐరిష్ అట్లా పెళ్లి చేసుకున్నారు? యాక్చువల్గా ఇది నా సెకండ్ మ్యారేజ్ అండి. ఫస్ట్ మ్యారేజ్లో చాలా అబ్యూజెస్ ఉండేవి, అందుకని ఫ్యామిలీ లేదు వచ్చేసి అని చెప్పేసి, ఫ్యామిలీ నేను అలవాటు అయిపోయాను ఇక్కడే ఉంటానన్నా కూడా ఒప్పుకోకుండా రమ్మన్నారు. సో వదిలేసి వచ్చిన తర్వాత అమెరికాలో ఇంకా జాబ్ చేసుకుందాం అని చెప్పేసి అమెరికా వెళ్ళినప్పుడు నాకు కెవిన్ పరిచయం అయ్యి, అసలు పెళ్ళి మళ్ళీ చేసుకోకూడదు అనుకున్న దాన్ని మళ్ళీ మైండ్ చేంజ్ అయిపోయి పెళ్లి చేసుకున్నారు.